పురాతనమైన పట్టణం, ధనవంతమైన పట్టణం, చారిత్రాత్మకమైన పట్టణం. ఆ పట్టణంలో విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం అక్కడే నివసిస్తూ వచ్చాడు. దాని పేరు ఊర్ అని. బంగారం యొక్క ఆనవాలు దొరికాయి, రాణులు రాజులు వాడిన పాత్రలు దొరికాయి, అతి పురాతనమైన వస్తువులు అక్కడ దొరుకుతూ వచ్చాయి. వీణలు దొరికాయి, సంగీత కార్యక్రమానికి సంబంధించిన చాలా రకాలైన పరికరాలు వారికి దొరుకుతూ వచ్చాయి. హెల్మెట్, బంగారంతో చేసిన హెల్మెట్ దొరుకుతూ వచ్చింది. ఈ విధంగా వారు ఆశ్చర్యపోతూ వచ్చారు. అదే కాదు, వారికి ఒక పెద్ద దేవాలయం కనపడింది. ఏదేను తోట కూడా దానికి దగ్గరగానే ఉంది. ఊరనే మహాపట్టణానికి ఏదేను తోట ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట బైబిల్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన దేవుని ప్రజలారా, బైబిల్ యొక్క గొప్పదనం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. బైబిల్ సజీవమైన సాక్ష్యం. బైబిల్లో ఉన్న ప్రతిదీ చరిత్ర ఆనవాళ్ళు ఇప్పటికీ మనం చూస్తాం. దాని కొరకు నేను చాలా ప్రయాసపడుతూ వీటి గురించి పరిశోధిస్తూ తెలియజేస్తూ ఉన్నాను. చాలా కష్టమైనది బైబిల్లో ఉన్న ప్రతి సంఘటన. ఆల్రెడీ ఇంతకుముందు కూడా మన యొక్క పాస్టర్ వరప్రసాద్ అనే యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది. బైబిల్ పవర్ హిస్టారికల్ బైబిల్ ప్లేసెస్ అని కొన్ని వీడియోస్ని మీకు అందించడం జరుగుతూ వచ్చింది. చాలా గూఢార్థమని, ఎవరు ఎప్పుడు చెప్పని సంగతులను వాటి గురించి తెలియచేయడం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన విషయం గురించి నేను మీకు తెలియచేయాలని భావిస్తూ ఉన్నాను. జాగ్రత్తగా వినండి. విత్ ఎవిడెన్స్తో పాటు మీకు తెలియచేయబోతున్నాను. ప్రతి చోట పరిశోధన చేసి అనేకమైన ఆనవాళ్ళను తీసుకొని వాటిని ఫొటోస్ రూపంలో, వీడియో రూపంలో మీకు అందిస్తూ ఉన్నాం. మేము ఎంతో కష్టపడుతున్న ఈ పరిచర్య దయచేసి జ్ఞాపకం చేసుకోండి. చాలామంది ఈ యొక్క హిస్టారికల్ బైబిల్ ప్లేసెస్ తెలుసుకోవాలని చాలా వారి యొక్క సంఘాలకు ఆహ్వానిస్తూ ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి, అనేక ప్రాంతాలకు వెళ్ళి ఈ యొక్క హిస్టారికల్ బైబిల్ ప్లేసెస్, బైబిల్లో ఉన్న ప్రతి చారిత్రక ప్రదేశం గురించి ప్రొజెక్టర్ ద్వారా వారికి తెలియజేస్తూ ఉన్నాను. వారు ఆహ్వానిస్తున్నారు, వెళ్తా ఉన్నాను, తెలియజేస్తున్నాం. అయితే ఇక రాబోయే దినాలు, ఇక ముందు దినాలలో కూడా ఒక పెద్ద ఎల్ఈడి స్క్రీన్ అనేది, టీవీ స్క్రీనింగ్ అనేది ఒకటి తీసుకోవాలని భావిస్తూ ఉన్నా. దాని ద్వారా ఆ ఫొటోస్లను మీకు చూపిస్తూ, వీడియోలను చూపిస్తూ, ఇంకా బైబిల్ యొక్క గొప్పతనాన్ని, బైబిల్ పవర్ ఏంటో, దేవుడు బైబిల్కి ఇచ్చిన గొప్ప చారిత్రక ఆధారాలు ఏంటో, ఇంకా వాటిని నేను మీకు తెలియచేయాలని భావిస్తున్నాను. దాని గురించి ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే దేవుడు మీకు ఒకవేళ ప్రేరేపణిస్తే ఈ పరిచర్య కొరకు, ఆ టీవీ కొరకు మీరు సమర్పించుకోవచ్చు. తర్వాత ఒక ల్యాప్టాప్ కూడా, ఆల్రెడీ ప్రొజెక్టర్ ఉంది, ప్రొజెక్టర్ ద్వారా పరిచర్య జరుగుతూ ఉంది. ల్యాప్టాప్ కూడా కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది. కొత్త ల్యాప్టాప్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు సహాయం చేయనట్టు ప్రార్థన చేయండి. ఒక టీవీ పెద్ద ఎల్ఈడి టచ్ స్క్రీన్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా ప్రార్థన జ్ఞాపకం చేసి, ఇది భారభరితమైన పరిచర్య. చాలా విషయాలు, నిగూఢమైన సంఘటనలు, ఇవి తెలుసుకోవడం వల్ల బైబిల్ మీద మీకు ప్రేమ ఏర్పడుతుంది. నిజమే అనే ఒక విధానంలో మనం ముందుకు వెళ్తాం. ఇవి ఆర్కియలాజికల్ ఎవిడెన్స్, హిస్టారికల్గా ప్రతిదీ సైంటిఫిక్గా ఉన్న ప్రతి సంఘటన నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. జ్ఞాపకం చేసుకోండి. బైబిల్లో అతి పురాతనమైన పట్టణం, అతి ధనవంతమైన పట్టణం, అతి చారిత్రాత్మకమైన పట్టణం. ఆ పట్టణంలో విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం అక్కడే నివసిస్తూ వచ్చాడు. దాని పేరు ఊర్ అని. ఆదికాండము 11వ అధ్యాయంలో దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. నెహెమ్యా గ్రంథం దీని గురించి దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతూ వచ్చాడు. ఊర్ అనే పట్టణం మెసొపొతేమియా అనే ప్రాంతంలో వారు నివసిస్తున్నారని, అబ్రహాం ఉన్న ప్రదేశం ఊరని అక్కడ బైబిల్ సెలవిస్తూ ఉంది. దాని కొరకని 1922 సంవత్సరం నుంచి కొంతమంది శాస్త్రవేత్తలు, అమెరికాలో ఉన్న కొన్ని యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, ఆర్కియాలజికల్ శాస్త్రవేత్తలు, సైంటిస్టులు ఏం చేశారంటే బైబిల్లో ఊరు అని చెప్పడం జరుగుతూ ఉంది. అసలు ఆ ఊరు అనే ప్రాంతం ఎక్కడ ఉంది అని దాని గురించి పరిశోధన చేస్తూ వచ్చారు. ఆ పరిశోధన చేస్తున్న సమయమున వారికి చాలా ఆశ్చర్యపరిచే సంఘటనలు వారికి తెలుస్తూ వచ్చాయి.
అలా జరుగుతూ వచ్చింది చాలా సందర్భాల్లో. కానీ ఎక్కడ కనుక్కోలేని పరిస్థితులు కనబడతా వచ్చాయి. కానీ 1922 నుంచి 1934 వరకు బ్రిటిష్ యూనివర్సిటీ, ఒక బ్రిటిష్ పెన్సిల్వేనియా అనే ఒక యూనివర్సిటీ దీన్ని కనుక్కోవడానికి ప్రణాళికలు చేసి చాలామందిని వారి యొక్క టీంని అక్కడికి పంపిస్తూ వచ్చారు. పంపించిన తర్వాత అక్కడ బంగారం యొక్క ఆనవాలు దొరికాయి. రాణులు రాజులు వాడిన పాత్రలు దొరికాయి. అతి పురాతనమైన వస్తువులు అక్కడ దొరుకుతూ వచ్చాయి. వీణలు దొరికాయి. సంగీత కార్యక్రమానికి సంబంధించిన చాలా రకాలైన పరికరాలు వారికి దొరుకుతూ వచ్చాయి. హెల్మెట్, బంగారంతో చేసిన హెల్మెట్ దొరుకుతూ వచ్చింది. ఈ విధంగా వారు ఆశ్చర్యపోతూ వచ్చారు. అదే కాదు, వారికి ఒక పెద్ద దేవాలయం కనపడింది ఊరనే మహాపట్టణంలో. అప్పటికి వారు ఇది ఎప్పుడుదంటే ఊరు స్టార్ట్ చేయబడి దాదాపుగా క్రీస్తుపూర్వ 5000 సంవత్సరాల క్రితము ఇది ఏర్పడిందని చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. కార్బన్ డేటింగ్ చేసి ఆ యొక్క వస్తువులను వారు పరిశోధిస్తూ వచ్చారు. తెలుస్తూ వచ్చాయి. మొత్తం కార్బన్ డేటింగ్ చేస్తూ వచ్చారు. చేసిన తర్వాత వారికి చాలా రకాలు దొరుకుతూ వచ్చాయి. తర్వాత వారికి పెద్ద మహాపట్టణం దేవాలయం కనబడింది. ఆ దేవాలయం ఎవరిది అంటే జుజురాత్ సమ్మేరియన్ టెంపుల్ అంటారు. జుజురాత్ సమ్మేరియన్ టెంపుల్. అబ్రహాము ఎవరిని ఆరాధించేవాడు? చంద్రుని ఆరాధించేవాడు. చంద్రదేవత, చంద్రుని ఆరాధించేవారు, సూర్యుని ఆరాధించేవారు. దేవుడు ఎవరో తెలియదు. ఆదామవులు పాపం చేయబడి వారు త్రోసి వేయబడిన తర్వాత వారు బయటకు వచ్చేసారు. వారు బయటకు వచ్చిన ప్రదేశమే ఈ ప్రాంతం. ఏదైనా తోట కూడా దానికి దగ్గరగానే ఉంది. ఊరనే మహాపట్టణానికి ఏదైనా తోట ఒక 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏదైనా తోట. ఆ ఏదైనా తోట గురించి కూడా నేను ఏదైనా తోట ఎక్కడ ఉన్న మాటలు కూడా నేను మీకు తెలియజేస్తూ వచ్చాను. ఆల్ కుర్నా అనే పట్టణం. ఆల్ కుర్నాకు దగ్గరగా ఇది ఉంది. ఊరికి సమీపమున ఒక పెద్ద మహాపట్టణం ఉంది. ఊరికి నజీరియా, ఇరాక్లో నజీరియా అనే పట్టణము ఉంది. ఆ నజీరియా పట్టణానికి ఊరు అనేది 21 కిలోమీటర్లు ఉంటుంది. 21 కిలోమీటర్ల దూరంలో ఊరు అనే ప్రదేశానికి వెళ్ళారు. పరిశోధన చేస్తున్నారు. మొత్తం మట్టి కప్పబడింది. మట్టి మొత్తం కప్పబడతా వచ్చింది. ఏది ఎక్కడో తెలియని పరిస్థితి. కానీ చారిత్రక ఆధారాలు పితరులు అక్కడ ఉన్నవారే కాబట్టి అక్కడ కొంతమంది ఇదిగో ఇది ఈ ప్రాంతము చెబుతూ ఉన్నారని, ఇది కాదో లేదో పరీక్షించని చెప్పినప్పుడు వారు పరీక్షించడానికి వారి వస్తువులన్నీ తీసుకొచ్చి పరీక్షిస్తూ వచ్చారు. తవ్వారు గుంతలు. తవ్వితే ఒక పెద్ద పట్టణం కనపడింది. పెద్ద పెద్ద ప్రాకారాలు, దాదాపుగా 9 మీటర్ల గోడలు కట్టారంట. బాత్రూము ఎక్విప్మెంట్, సముద్రాన్ని వారు నీటిని ఏ విధంగా తీసుకొచ్చేవారు, నీటి యొక్క టన్నులు ఎలా ఉన్నాయి అన్ని అక్కడ భద్రపరుస్తూ వచ్చారు. చూస్తూ వచ్చారు. వీళ్ళు మట్టితో తయారు చేయబడిన ఇటుకలు, మట్టి కీలుతో తయారు చేయబడిన ఇటుకలు అక్కడ ఉంటూ వచ్చాయి. దానితో వారు పెద్ద గోపురాన్ని కట్టుకు వచ్చారు. ఇంటిని కట్టుకుంటూ వచ్చారు. గొప్ప గోపురాన్ని, ఇంటిని వారు నిర్మించుకుంటూ వచ్చారు. ఈ సంఘటనను మనము చూస్తూ వచ్చాం. అబ్రహాము, వారి నాన్న తెరాహు, వారి బంధువులు, వారి రక్త సంబంధులు అక్కడ ఉన్నవారు. ఆ ప్రదేశానికి ఊరు అనే పేరు ఎలా వచ్చిందంటే ఊర్ నమ్మాన్ అనే వ్యక్తి అక్కడ రాజ్య పరిపాలన చేసేవాడు. కాబట్టి దానికి ఊర్ అనే పేరును వారు నామకరణం చేస్తూ వచ్చారని అక్కడున్న కొంతమంది సైంటిస్టులు చెప్పడం జరుగుతూ వచ్చింది. అక్కడున్న వ్యక్తులు చెప్పడం జరుగుతూ వచ్చింది. ఇరాక్లో ఉన్న ఆ యొక్క సంఘటన చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తూ వచ్చింది. బైబిల్ ఎంత గొప్పదే! భారతదేశం కాదు చారిత్రకమైనది. భారతదేశం ఎప్పుడు పుట్టింది? సింధు నాగరికత, సింధు నది, సింధు పరివాహ ప్రాంతంలో మన వాళ్ళు వచ్చింది క్రీస్తుపూర్వం 3500 సంవత్సరాలు ఇక్కడ చెప్తుంది. అది క్రీస్తుపూర్వము 5000 సంవత్సరాల క్రితమే అక్కడ ఏర్పడుతూ వచ్చే మొత్తం సమస్తం. మనమందరం షేము, హాము, యాపేతు సంతానం నుంచి మనమందరం వచ్చినాం. ఆ అబ్రహాము అనే ప్రాంతం, ఫస్ట్ అబ్రహాం పేరు అబ్రామ్.
ఆరాం అని మనం చూస్తూ వచ్చాం. భారతదేశము ఎలా వచ్చింది, ఈ ప్రాంత ప్రజలు ఎలా వచ్చారు, రాముడు అనే పేరు ఎలా వచ్చింది అనే విషయాన్ని నేను మీకు చెప్తూ వచ్చాను. రాము అనేది ఆరాం, తర్వాత ఇక్కడ అబ్రామ్, రామ్, ఈ పదాల నుంచే మన భారతదేశానికి ఈ పేర్లు వస్తూ వచ్చాయి. మెసొపొతేమియా ప్రాంతం నుంచే మనుగడ ఇరాక్ నుంచి, ఇరాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి సింధు నాగరికత, సింధులో ఆ ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు మన పూర్వీకులందరూ అక్కడి నుంచి వచ్చిన వారు. ఇది సవాల్తో కూడి ఛాలెంజ్తో కూడుకున్నది. అయితే మెసొపొతేమియా ప్రాంతము చారిత్రక ప్రాంతం, అది సుమేరియన్ లాంగ్వేజ్ అక్కడ వాడుతూ వచ్చేవారు. అక్కడ టాబ్లెట్స్ అనగా వారు రాసిన పదాలు అక్కడ కనబడుతూ వచ్చాయి, అక్కడ వారు ఉపయోగించినవన్నీ కనబడతా వచ్చాయి. దీని గురించి పరిశోధనలు చేస్తూ వచ్చారు. పెద్ద ఒక గుడి కనపడింది, చంద్రుడి యొక్క గుడి, చంద్రదేవత అని అంటారు. చంద్రుని ఆరాధించేవారు, సూర్యుని ఆరాధించేవారు. అక్కడ వారు పూజించిన దూడలు లాంటివి కనపడ్డాయి. వారు పెట్టుకున్న రాజులకు రాణికి తయారు చేయబడిన బంగారం, పెద్ద పెద్ద బంగారు నిక్షేపాలు అక్కడ కనపడతా వచ్చాయంట. అలాంటి సందర్భాలు జరుగుతూ వచ్చాయి. సద్దాం హుస్సేన్ అనే దినాల్లో దాని దగ్గరికి వెళ్ళడానికి కూడా రిస్ట్రిక్షన్ వేస్తూ వచ్చాడంట. సద్దాం హుస్సేన్ దినాల్లో ఎవరు వెళ్లకుండా ఆపేస్తూ వచ్చాడు. యుద్ధాలు జరుగుతూ వచ్చాయి. అక్కడ మొత్తం నేలమట్టం అయిపోతూ వచ్చింది. మొత్తం కేవలం ఇప్పుడు పునాదులు మాత్రమే, మనం చూడడానికి మాత్రమే ఉండేవి అక్కడ కనబడతా ఉన్నాయి. యుద్ధాలు జరుగుతూ వచ్చాయి. చాలా పురాతన యుద్ధాలు జరిగి అది అంత పెద్ద మహాపట్టణము. చాలా ప్రాంతాల నుంచి అందరూ అక్కడికి వచ్చి చంద్రుని ఆరాధించేవారు. చంద్రదేవత ఒక పెద్ద తిరణాల జాతర లాంటి చేసేవారంట. వేల మంది ప్రజలు. అప్పుడే క్రీస్తు పూర్వము 5,000 నుంచి 3,000 సంవత్సరాల మధ్యలో అప్పటికే దాదాపు 60,000 మంది ప్రజలు అక్కడ నివసించేవారంట. 60,000 మంది ప్రజలు ఆ ఊరనే మహాపట్నంలో నివసిస్తారు. అది మెసొపొతేమియా అనే ప్రాంతం మొత్తం చూస్తూ వచ్చారా. టర్కీ, ఇరాక్, ఈ ప్రాంతాలన్నీ, బాగ్దాద్, బాబిలోనియా, ఇదంతా మెసొపొతేమియా సంబంధించిన మొత్తం అదంతా మెసొపొతేమియన్ వింగ్ బెల్ట్. అది అక్కడి నుంచి పరిపాలన ఆరంభమవుతా వచ్చింది. చూడండి, మొట్టమొదటిగా దేవుడు ఆదాము వల్ల పుట్టించిన ప్రదేశము ఆల్ ఖుర్నా అని చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే టైగ్రీస్, యూఫ్రటీస్ అక్కడి నుంచే బయలుదేరుతూ వచ్చాయి. యూఫ్రటీస్, టైగ్రీస్ పరిసర ప్రాంతాల్లో వారు అక్కడ నివసిస్తూ వచ్చారు. నది పరిహారక ప్రాంతాలు అక్కడ ఉన్నారు. వాళ్ళు అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడ ఉంటూ, అక్కడ తింటూ, అక్కడ రాజులుగా రాణులుగా ఉంటూ వచ్చారు. ఆ ప్రదేశంలో అంటే దాదాపు 62 అస్థి పంజరాలు కనుగొన్నారంట. 62 అస్థి పంజరాలు, రాణులు, రాజులకు సంబంధించిన వ్యక్తులు, ఇంకా కొంతమంది ఎన్నో సంవత్సరాల నుండి ఉండే నాగరికత అది. ఆ నాగరికత యుద్ధాల ద్వారా మొత్తం కొలాప్స్ అయిపోతూ వచ్చింది. అబ్రహాముకు దేవుడు చెప్పిన మాట, అబ్రహాం నీవు ఇక్కడ నుంచి నేను చూపించే స్థలానికి వెళ్ళు అని చెప్పాడు. అబ్రహాంకి చెప్పాడు, నేను చూపించే స్థలానికి వెళ్ళు అని చెప్పగానే ఇదంతా క్లోజ్ అయిపోతే ఆ దేవుడికి ఆ దినాల్లోనే తెలుసు. యెహోవా దేవుడు అబ్రహాం ఎడల ఎంతో ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన కలిసి దేవుడికి కలిగిన ఆలోచనను బట్టి అబ్రహాము అక్కడి నుంచి ప్రయాణం చేరుకుంటూ సిరియా ప్రాంతానికి వచ్చాడు. అక్కడ వాళ్ళ నాన్న నివాసం చేశారు. మరలా అక్కడ ఉన్నారు. తెరాహు వాళ్ళు అక్కడే ఉన్నారు. ఆ తెరాహు వాళ్ళు అక్కడి నుంచి టర్కీ, ఆ సిరియా, ఆ ప్రాంతం నుంచి అబ్రహాముకు దేవుడు చెప్పాడు, కానానుకు వెళ్ళును అని చెప్పాడు. నేను చూపించే స్థలానికి వెళ్ళు అన్నాడు. అక్కడి నుంచి ఆయన కానానుకు వెళ్ళాడు. అక్కడి నుంచి కానానుకు వెళ్ళి కానానులో ఎన్నో సంవత్సరాలు బాధలు పడి, ఇబ్బంది పడి, పాదము పట్టనంత స్థలము కూడా లేని సమయంలో దేవుడు అబ్రహాముకి స్థలం ఇచ్చాడు. ఈరోజు ఇజ్రాయెల్ దేశం అంతా అబ్రహాం యొక్క సంతానమైంది. వాట్ ఏ మిరాకిల్! నక్షత్రాలుగా నీ కుమారులు చేస్తా అన్నాడు దేవుడు. పిల్లలు లేరు. అప్పటికే పిల్లలు లేరు. మెసొపొతేమియా ఉన్న ప్రాంతంలో ఊర్లో ఉన్నప్పుడే ఆయనకు పెళ్లి అయినట్లుగా ఆధారాలు చూపిస్తూ ఉన్నాయి. దేవుడు అక్కడే మాట్లాడుతూ వచ్చాడు. ఈ ప్రదేశాన్ని ఖాళీ చేయని చెప్తూ వచ్చాడు. అలా చెప్పాడు, దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. అదే రీతిగా లోతు కూడా చెప్పాడు. లోతు సొదొమ గొమొర్రా పట్టణాలను ఉండొద్దు, మీరు మీ పిల్లలు కలిసి వెళ్ళండి అని చెప్పాడు. కానీ లోతు
విన్నాడు కానీ భార్యలు పిల్లల మాట వల్ల నష్టపోయారు. ఇప్పటికీ సొదొమ గొమొర్రా పట్టణాలు నేల మొలకలు కూడా ఏమీ లేకుండా కృంగిపోయినాయి. ఊరు పరిస్థితి కూడా కొన్ని సంవత్సరాలు అది కేంద్ర స్థలం అంట, వ్యాపారక స్థలం అంట. ఎందుకంటే సముద్రం అక్కడే ఉంది, నదులు అక్కడే ఉన్నాయి, యూఫ్రటీస్, టైగ్రస్, మొత్తం టోటల్ నదులన్నీ అక్కడే ఉన్నాయి, గల్ఫ్ పరిసర ప్రాంతాలు అక్కడే ఉన్నాయి. అప్పటికి ఇవన్నీ వృద్ధి చెందాల. షేము, హాము, యాపేతులు వారందరూ ఏర్పాటు చేసుకొని కొన్ని ప్రదేశాలకు వెళ్ళిపోతూ వచ్చారు. కొన్ని ప్రదేశాలకు వెళ్ళిపోయి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ వచ్చింది. అలా చేసుకొని వారు వృద్ధి చెందుతూ వచ్చారు. అనేక మంది ఇక్కడికి వచ్చే అన్ని కార్యక్రమాలు చేసేవారు. ఇక్కడ నుంచి మనము చిన్నగా భారతీయులను చెప్పుకుంటున్న మనము ఆ మెసొపొతేమియా ప్రాంతం నుంచే కొంతమందిగా వేరైపోయి సింధు అనే ఒక లోయ దగ్గరకు వచ్చారు. సింధు అనే లోయలోకి వచ్చారు. ఆ సింధు లోయ నది దగ్గర ఆ లోయలో విస్తారమైన వాటర్, అక్కడే నివాసం చేసుకుని మన పితరులు మన యొక్క రక్త సంబంధులు ఆ దినాలు అక్కడే ఉండేవారు. అక్కడే ఉండి వారు డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అదే హరప్ప మొహంజోదరో నాగరికత అంటారు. డెవలప్ చేసుకొని వారు ఈ విధంగా భారతదేశం అంతా వ్యాపిస్తూ వచ్చారు. భారతదేశం అంతా మనం ఈరోజు నివసిస్తున్నామంటే ఎవరి సంతానం? షేము, హాము, యాపేతు సంతానం, అబ్రహాము వంశస్థులం మనము. ప్రపంచంలో ఉన్న వారంతా ముగ్గురు నుంచి వచ్చారని, నోవాహు నుండి వచ్చేవారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఇప్పటికీ ఊరు అనే ప్రాంతం ఇప్పటికీ ఉంది. ఆ ప్రదేశాలు ఉన్నాయి. బంగారము, వారు వేసుకున్న హెల్మెట్స్, వారు వాడిన పదార్థాలు, వాళ్ళు వాడిన మట్టి పాత్రలు, ఏ విధంగా వంట చేసుకునేవారు వాళ్ళు అక్కడ, ఎలా వంట చేసుకొని ఏ విధంగా వారు జీవించేవారు, వారికి ఇల్లులు ఎట్లా ఉన్నాయి, ద్వారబంధాలు ఒక్కొక్కటి అంటే చాలా ఎత్తు ద్వారబంధాలు, తిప్పడానికి రాళ్ళు పెట్టుకునేవారు. రాళ్ళు ఒక తలుపుని తిప్పడానికి రాళ్ళు పెట్టినట్టుగా పెట్టుకునేవారు. దాదాపు ఎన్నో సంవత్సరాల క్రితమే ఈ విషయాలను ప్రపంచాన్ని తెలియజేస్తూ వచ్చారు. ఎందుకు బైబిల్ గొప్పది అంటే దీనికి, దిస్ ఈజ్ ద విట్నెస్. ఇక రాబోయే దినాల్లో బైబిల్కి సంబంధించిన ప్రతి సంఘటన, ప్రతి చారిత్రక ఆధారాన్ని నేను మీకు తెలియచేయబోతున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, బైబిల్ చాలా గొప్పది. అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాడు. అబ్రహాము కానానికి వెళ్ళాడు, కానాన్లో ఉన్నాడు, కానానికి ఇజ్రాయెల్ దేశం. ఈరోజు ఊరు అనే ప్రాంతాన్ని అందరూ చాలామంది కాపలా కాస్తున్నారు. చాలామంది ప్రజలు అక్కడికి వెళ్ళి అబ్రహాము నివసించిన స్థలాలు, అబ్రహాము ఉన్న ప్రదేశాలు అవన్నీ ఈ దినాన చూస్తూ ఉన్నారు. ఆ సుమేరియన్ నాగరికతకు సంబంధించిన జుజురాత్ అనే ఒక దేవత యొక్క విగ్రహం చూస్తూ ఉన్నారు వాళ్ళు. బొమ్మలు, దేవత యొక్క బొమ్మలు అక్కడ దొరుకుతూ వచ్చాయి. మట్టిలో దొరికిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన ప్రజలారా, మనమందరము వచ్చింది సంగతి. నువ్వు చైనాకి వెళ్ళినా, భారతదేశం వెళ్ళినా, ఆఫ్రికా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనమందరం ఒకే ఒక్క దేవుడి సంతానం. ఒక్కొక్క దేశానికి ఒక దేవుడు లేడండి, ఒక కులానికి ఒక దేవుడు లేడండి, ఒక గ్రామానికి ఒక దేవుడు లేడుండండి. అబ్రహాము తల్లిదండ్రులు, పితరులు వారందరూ మనకంటే ఎక్కువ విగ్రహారాధన చేసిన వారే. వారు విగ్రహారాధకులే. అబ్రహాం వారందరూ విగ్రహములను ఆరాధించేవారు. వారు చెట్లను ఆరాధించేవారు, సూర్యుడిని, చంద్రుణ్ణి, దూడలను, వాటిని ఆరాధిస్తూ వచ్చారు. అందుకే మోషే దగ్గర కూడా వారందరూ దూడలను తయారు చేసుకుని, మిమ్మల్ని నడిపించిన దేవుడు ఎక్కడున్నాడో మాకు తెలియదయ్యా, ఇదిగో ఇదే అని ఒక బంగారం తయారు, దూడను తయారు చేసి, బొల్లాలను తయారు చేసుకున్నారు. దాన్ని ఆరాధిస్తూ వచ్చారు, దాన్ని గణపరుస్తూ వచ్చారు. పుట్టించింది ఎవరు? ఒక్క దేవుడు. ఆ ఒక్క దేవుడి పేరు యెహోవా దేవుడు. ఎలోహిం, ఉన్నవారు అన్నవారైన దేవుడు యెహోవా. ఆయన కలగజేస్తూ వచ్చాడు. ఆయన కలగజేసిన ద్వారా ఆయనకే మహిమ రావాలి, కానీ వేరే వాళ్ళకు వస్తే మహిమ ఏంటి అనే ఉద్దేశంతో దాన్ని మోషే తొకలుగా చేసేసి దాన్ని పాడు చేశాడు. ఇంకా మారారు వాళ్ళు, మారలా. తర్వాత ఇతర దేశాలలో ఉన్న దేవతలందరినీ తీసుకొచ్చుకుని పెట్టుకున్నారు. అలానే ఆరాధిస్తూ వచ్చారు. కానీ ప్రియమైన దేవుని ప్రజలారా, దయచేసి ఒకసారి ఆలోచించండి. మనమందరం ఎక్కడి నుంచి వచ్చామో చరిత్ర ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఏదేదో చెప్పుకుంటూ పోయేది కాదు. ఈరోజు మెసొపొతేమియా నువ్వు ఇంటర్నెట్లో కొట్టి చూడు, విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ టౌన్ అని కొట్టి చూడు, ఏదొస్తుంది? మెసొపొతేమియా వస్తుంది. ఎన్నో పరిశోధనలు చేసి ఎన్నో రకాలుగా తెలుసుకొని వారు తెలియజేసిన విషయాలు అవి.
ఈరోజు ఆ ఊరు అనే ప్రాంతంలో ఆ పెద్ద పట్టణాలు చూస్తున్నాం, ఇల్లును చూస్తున్నాం, వాళ్ళు కట్టుకున్న స్థలాలు చూస్తూ ఉన్నాం. దేవుడు వద్దన్నాడు, వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. ఇజ్రాయెల్ దేశం నిలబడింది కానీ ఊరు ఏమైపోయింది? కొలాప్స్. ఏమీ లేదు అక్కడ. దేవుడు ఏం చెప్తాడు? ఆ మాట వింటే మనం దీవించబడతాం. వెళ్ళమన్న స్థలానికి వెళ్ళడం, ఉండమన్న స్థలంలో ఉండడం, అది నష్టమైనా కష్టమైనా లేకపోయినా, కాలు పట్టిన స్థలం లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా, నీళ్ళు తాగడానికి లేకపోయినా, ఏది లేకపోయినా కూడా దేవుడు చెప్పిన స్థలానికి అబ్రహాం వెళ్ళాడు, ఆశీర్వదించబడ్డాడు. నీవు నేను కూడా దేవుడు చెప్పిన స్థలాలకు వెళితే, ఆయన చెప్పిన ప్రదేశంలో ఉంటే ఆశీర్వాదాన్ని మనం చూస్తాము. దీవించబడే విధానం ఇప్పుడైతే కొంత దీవెన కలగకపోవచ్చు. అబ్రహాం వెళ్ళాడు, పిల్లలు లేరే, ఏంటి నాకు తిరుగుతా ఉన్నా, అనేక చోట్ల తిరుగుతా, ఇట్లా 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 తిరుగుతాను, లేదు కాలు పెట్టడానికి కూడా స్థలం లేని పరిస్థితి కనబడుతుంది అనుకున్నాడు. కానీ చివరికి దేవుడు స్థిరపరిచాడు ఒక ప్రాంతం, బెర్షెబా, హెబ్రోన్, యెరూషలేం, ఇజ్రాయెల్ పాతుకుపోయేటట్టు దేవుడు చేస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యము పద్యమనేది గొప్ప కార్యాలు దేవుడు జరిగించేవాడు. ఈరోజు ఇజ్రాయెల్ దేశంలో మనం చూస్తున్నాం, ఊరనే మహాపట్టణాన్ని చూస్తూ ఉన్నాం. ఆ ఊరు ప్రపంచానికి కేంద్ర బిందువు అనేది, ప్రపంచానికి ఓల్డెస్ట్ టౌన్ అది చెప్తూ ఉన్నారు. అక్కడ దొరకంది ఏం లేదు, రత్నాలు రాసులు పోసి అమ్మేవారంట. అనేక అక్కడ పర్యాటక స్థలంగా ఉండేది అక్కడ. ఇప్పుడు అందరూ వెళ్తున్నారు అక్కడికి. అక్కడ నుంచి అనేక దేశాలు విస్తరిస్తూ వచ్చాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ బైబిల్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలా. చరిత్ర లేకుండా మనం ఏది మాట్లాడకూడదు. అది ఏదైనా చరిత్ర లేకుండా ఏది మాట్లాడడం లేదు. ఎవిడెన్స్ కావాలా. ఎవిడెన్స్ లేకుండా మనం ఏమి చేయడానికి లేదు. ఈరోజు ఎవిడెన్స్, చరిత్ర ఆధారాలు చూస్తాం. బైబిల్లో చెప్పడం జరిగింది, బైబిల్లో ఉన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఊర్, మెసొపొతేమియన్, వెరీ గ్రేటెస్ట్ సిటీ. చూడండి, ఆ ఊరు దగ్గరనే ఏదైనా తోట, యూఫ్రటీస్, దేవుడు చెప్పిన యూఫ్రటీస్ నది, టైగ్రిస్, పీషోను, గిహోను, 4 నదులు అక్కడ ఉన్నాయి. ఈ 4 నదులు ఎక్కడికి వెళ్ళాయో కూడా, ఈ 4 నదులు ఏ ప్రదేశం ఉన్నాయో కూడా నేను మీకు తెలియజేస్తూ వచ్చాను. చూడండి, మీరు హిస్టారికల్ బైబిల్ ప్లేసెస్ అనే ప్లేలిస్ట్లో ఉంటుంది. మనం పాస్టర్ వరప్రసాద్ దాంట్లోనే ప్లేలిస్ట్లో ఉంటుంది. కానీ ఆలోచించుకోండి, దేవుడు మహాదేవుడు, గొప్ప దేవుడు, మనకు అన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పటికి నువ్వు రక్షణ పొందకపోతే, దేవుడు గొప్ప సృష్టిని తెలుసుకొని ఇంకా మారు మనసు పొందకపోతే, ఇంకా యెహోవా దేవుడిని తెలుసుకోకపోతే, అది నీకు ఇక నష్టమే. రేపు దినాన మనం పరలోకం వెళ్ళాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా. ఆ పరలోకంలో ఉండాలంటే క్రీస్తును నమ్ముకోవాలి కదా. యేసు క్రీస్తు ప్రభువారు మన కొరకు భూమి మీదకి వచ్చి రక్తం కారుస్తూ వచ్చాడు కదా, ప్రాణం పెడుతూ వచ్చాడు కదా. యెహోవా దేవుడు సమస్తాన్ని సృష్టించి కలగజేశాడు. కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి మధ్యవర్తిగా ఉండి, మెసేజర్గా ఉండి ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన నడిపించే వ్యక్తిగా కనబెడతా ఉన్నాడు. అంటే అలాంటి సంఘటనలు మీరు రాబోయే దినాలు కూడా అనేకమైన నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. ఒకవేళ ఈ యొక్క వీడియోలు మీకు ఇంకా కావాలి అంటే, ఇంకా ఇట్లాంటి వీడియోలు కావాలంటే మీరు లైక్ చేసి కామెంట్ తెలియచేయండి. మాకు ఇదిగో ఈ సంఘటన గురించి మాకు కావాలా, మాకు తెలియచేయండి అని చెప్తే దానికి సంబంధించిన విషయాల గురించి నేను పంచుకోవడానికి ట్రై చేస్తాం. చాలా కష్టంతో కూడుకున్నది, చాలా పరిశోధించాలా. ప్రార్థన చేయండి, ప్రభు కార్యం జరిగించినట్లు, మనకు దేవుడు అనేక రకంగా సహాయం చేయనట్లు ప్రార్థన చేద్దాం. ఒకవేళ మీ ప్రాంతాల్లో ఇలాంటి విషయాలు మీ సంఘానికి తెలుసుకోవాలి అని ఉన్నట్లయితే కాల్ మీ, వి విల్ కమ్ అండ్ టీచ్ యూ. పరిశుద్ధుని దేవా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం, తెలియజేసిన అద్భుతమైన విషయాలను బట్టి చెల్లిస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి, ఆదరించండి ఆయన, బలపరచండి. ప్రతి ఒక్కరిని నీ యొక్క చిత్త ప్రకారం నడిపించమని వేడుకుంటున్నాను. ఇంకా తెలియాల్సిన సంగతులు చాలా ఉన్నాయి. తెలుసుటకు తెలియచేయటకు కూడా సాధించమని, విశ్వాసాన్ని దృఢపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.